లాస్ట్గా ఏంటంటే నాకు ఆకలి అవుతుంది, ఇడ్లీ తిందామని వచ్చా. ఇడ్లీ కూడా బాగుంటుంది లేదు తెలియదు. 50 రూపీస్ అంట ప్లేట్ ఇడ్లీ. సో చూసాం. ప్లేట్ ఇడ్లీ కొట్టేనా ముందు ఆన్లైన్ కొట్టాక మీరు ఇంకేం తెలియదు. సరే ప్లేట్ ఇడ్లీ ప్లేట్ ఇడ్లీ ప్లేట్ ఇడ్లీ తింటా. ఫోన్ ఫస్ట్ ఆన్లైన్ అంట. సో మనం ఫస్ట్ ఆన్లైన్ చేసేద్దాం, చూద్దాం ఇది నెక్స్ట్ స్టెప్. A few moments later. ఇడ్లీ వచ్చేసి ఎట్లనో ఉంది, పర్లేదులే. ఇడ్లీ ఒక విధంగా ఉంది, చట్నీ ఏంద్రా నాయన ఇలా ఉంది. నీళ్ళు నీళ్ళు ఇదంతా నీళ్ళు చట్నీ నీళ్ళే, ఇదో నీళ్ళు మొత్తం నీళ్ళ చట్నీ అండి. బాధే తప్పు, ఆకలి అవుతుంది, తినాలి, ఇడ్లీ తిందామని వచ్చా. ఆంటీ గట్టి చట్నీ ఉందా? మొత్తం వాటర్ వాటర్ ఉంది కదా ఈ చట్నీ, అయిపోయిందా? అసలు చట్నీలో మసాలా కాదండి, నాకు చట్నీ కావాలి. నాకు చెప్పాలి కదా, మరి నేను ఆన్లైన్ చేసేసిన, ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసుకోవాలి ఎట్లా? ఏం చేయాలని కాదండి, తినడం నాకు చట్నీ కావాలంటే మీరు ఇచ్చి, నాకు ఆకలితో వచ్చా, మీరు కూర్చోపో అని చెప్తున్నారు. నాకు ముందు చెప్పుంటే నేను వేరే దగ్గరికి వెళ్ళిపోయేటోని కదా. అర్థం కాలే అనుకో. సరే సరే. చివరికి మనం అనుకున్నట్టే నిజమైందండి, అసలు ఏం బాగాలేదు, మొత్తం నీళ్ళు. అసలు ఈ కూర కోసం ఎందుకు వెయిట్ చేసినా అని అనిపించింది. చపాతీ అంటారా, ఇంకా హైదరాబాద్లోనే ఇంకా బెస్ట్ అని నేను చెప్పుకుంటాను. సో ఇంకా ఇలానే, ఇంకా బయట ఇలానే ఉంటుంది అన్న అర్థమైపోయింది. కొన్ని చోట్ల అయితే బాగుంది. తిరుపతిలో మనము తిరుపతిలో ఎంట్రింగ్లో ఇట్లా రైట్ సైడ్లోనే పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్ పక్కకే ఒక ఫుడ్ రెస్టారెంట్ ఉంది, అందులో బాగుంది. అక్కడికి వెళ్ళాక అదొకటి అట్లనే విజిట్ చేస్తారు.